వండలూరు జూ పార్క్ వచ్చామని వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, అందులో ఇది సెకండ్ పార్ట్ వీడియో. ఈ వీడియోలో అయితే కొన్ని ఎనిమల్స్, కొన్ని రకాల బర్డ్స్ అయితే చూపిస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. చూస్తూ ఒక లైక్ ఇచ్చేయండి. ఇక్కడ కనిపిస్తున్న మంకీ మనం రెగ్యులర్ గా చూసే మంకీ కాదు, ఇది ఒక వేరే జాతి అంట. దాని గోళ్ళు అయితే చాలా షార్ప్గా పొడవుగా ఉన్నాయి. ఆ సీకుల్ని ఎలా గీస్తుందో చూడండి. ఆ సీకుల ప్లేస్ లో గనక మనమే ఉండుంటే పరిస్థితి ఏంటి? సైకిల్ అయితే రెంట్కి తీసుకుంటున్నారని చెప్పాను కదా, ఒక అక్క అయితే వాళ్ళ పాపను ఎలా ఎక్కించుకొని చూస్తుందో చూడండి. ఈ సైకిల్ ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిన్న చిన్న కోడి పిల్లలు మన కాళ్ళలోకి ఎలా వచ్చి తిరుగుతాయో ఇక్కడ పికాక్స్ అయితే అలా తిరుగుతున్నాయి. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. పికాక్ చూడరా, ఇక్కడ మనకు కనిపించేది బ్లాక్ షోల్డర్ పికాక్. ఈ పికాక్ కి కొంచెం భుజం మీద నల్లగా ఉంది, అందుకే ఇది బ్లాక్ షోల్డర్ పికాక్ అంటారేమో. అదే జాతికి సంబంధించిన నెమలి అయితే ఒకటి ఇక్కడ పింఛమిప్పి పురివిప్పి ఆడుతుంది. పింఛమిప్పి ఆడుతుంటే అయితే చాలా అందంగా అనిపించింది. అది నిల్చొని మమ్మల్నే చూస్తుంది, మంచిగా అనిపించింది అలా చూస్తుంటే. ఈ పిచ్చుకల్ని చూసారా? మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంటి పైన గూళ్ళు కట్టుకొని ఉండేవి ఈ పిచ్చుకలు. మళ్ళీ ఇప్పుడు చూద్దామన్నా కనిపించట్లేదు, జూ పార్కునే చూడాల్సి వచ్చింది వీటిని కూడా. రామచిలుకలు, పిచ్చుకలు రెండు ఇంటి మీద గూటు కట్టుకొని ఉండేవి. బావా కమాన్ జింకో, కమాన్ జింకో. ఇక్కడ అయితే ఒక జింకకు దెబ్బ తగిలి వాటర్ ట్యాంక్ దగ్గర నిల్చొనుంది. పాపం దాన్ని చూడడానికి కూడా ఎవరూ లేరు. ఆ ట్యాంక్ వచ్చి కొంచెం చివరన లాస్ట్ లో ఉంది, ఎవరికి కనిపించకుండా. ఆ జింకకు బాగా దూపైనట్టుంది. దాన్ని కూడా వదిలిపెట్టకుండా జూ పార్క్ వచ్చిన వాళ్ళందరూ ఆ జింక దగ్గర నిల్చొని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. అదేమో అలసిపోయినట్టు ఉంది, బాగా పడుకుంటుంది, లేస్తుంది. మా బావ దాన్ని చూసి నీళ్ళైతే తాపిద్దామని నీళ్లు పోయడానికి ప్రయత్నిస్తుంటే దానికి తాగడానికి రావట్లేదు, అలానే నిల్చొని చూస్తుంది. ఈ చింపాంజీలను చూసి అయితే కాసేపు నవ్వుకోండి. మదర్ అండ్ డాటర్ కాంబో అనుకుంటా. అన్ని నవ్వుకునే ఆటలే ఆడుతున్నాయి ఇవి రెండు కూడా. ఇక్కడ చూడండి జింకలు ఎలా తిరుగుతున్నాయో. మా పిల్లలు అయితే ఆ జింకలతో చాలాసేపు ఆడుకున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు డైరెక్ట్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం కదా, వాళ్ళ ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా. ఎప్పుడు బుక్స్ లో, వీడియోలో చూడటమే తప్ప ఇంత డైరెక్ట్ గా చూడలేదమ్మా అని అడుగుతున్నారు. వద్దు, అది అటు వెళ్ళిపోతుంది.
ఒరే 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 టింకు కొట్టకు భయపడుతుంది అది తినడానికి కమోనాను జూ పార్క్ లోపలికి అయితే అలా ఒక రౌండ్ వేసి తిరిగొద్దాం, ఇంకా లోపల ఏమున్నాయో అని అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము ఇంటికి వెళ్తుంటే రోడ్డు పొడుగుతా ఆ జింకలే కనిపించడం వల్ల పిల్లలు అయితే అస్సలు రావట్లేదు. ఎక్కడ జింకలు కనిపిస్తే అక్కడికి వెళ్ళి పప్ప ఇదిగో పప్ప అదిగో అని అక్కడే నిల్చొని ఫోటోలు వీడియోలు తీసుకోవడం ముట్టుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రమ్మంటే అస్సలే రావట్లేదు. ఇదిగో వెళ్ళోదారిలో మళ్ళీ ఇంకో జింక కనిపించింది. అన్ని యానిమల్స్ కూడా వాటి ప్లేస్ లో బంధించున్నాయి, ఒక జింకలు తప్ప. అందుకే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్న బాబు నడిచింది కొద్ది దూరమే అయినా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి పప్ప అని అయితే వాళ్ళ పప్ప భుజం మీదకి ఎక్కేశాడు. ఇలాంటి పిల్లల్ని తీసుకొని మాత్రం జూ పార్క్ అస్సలు రావద్దు. ఈ జింక కొమ్ములను చూసారా ఎంత షార్పుగా ఎంత పొడుగా ఉన్నాయో. అదేమో ఆకలి కోసం అటు ఇటు తిరుగుతుంటే వెళ్ళిన వాళ్ళందరూ చేతులు చాచి ఇదిగో ఇదిగో అన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ ఆ చేతుల్లో ఏమి లేదు పాపం, తనకి తెలీదు. తినడానికేమో అని అదొస్తుంది. ఆ కొమ్ముల్ని చూడండి ఎలా పొడవడానికి ఇలా ఇలా అంటుందో మనుషుల్ని. దాని స్కిన్ అయితే సేమ్ చిరుత స్కిన్ లాగా షైనింగ్ ఉంది, అదే కలర్లో ఉంది కూడా. కొమ్ములే భలే ఉన్నాయి, ఫస్ట్ టైం చూడడం కదా, బాగా నచ్చాయి. ఈ ఎద్దులను చూస్తే మీకు ఏం గుర్తొచ్చాయి అనేది నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే బాహుబలి సినిమాలో ఎద్దులు గుర్తొచ్చాయి. వాటి కొమ్ములు సేమ్ అలానే అనిపించింది. ఎంత ఆరాంసే పడుకున్నాయో. అలా చేపలు ఎన్ని ఉన్నాయి, చేపలు చుట్టూ ఇంకా. ఇప్పుడు మనం అయితే ఫిష్ యాంక్వేరియంలోకి లోపలికి ఎంట్రీ అయిపోతున్నాము. ఇక్కడ ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయంటే చిన్నవి పెద్దవి రెయిన్బో కలర్స్ ఎన్ని ఉంటాయో ఇక్కడ అన్ని కలర్స్ ఫిషెస్ ఉన్నాయి. लियोन टेट्रा स्पाइडरमैन नानी स्पाइडरमैन फिश ये वाटर के दे जाओ रेनबो शार्क ऑस्कर फिश सिल्वर अरोना अम्मा ఎంత పెద్ద ఉంది చూడు ఈ ఫిష్ అయితే వైట్ గా చాలా క్యూట్ గా ఉంది, బాగా నచ్చింది నాకైతే ఈ ఫిష్. ఈ ఫిషెస్ ని చూడడం అయిపోతే జూ పార్క్ లో ఉన్నవన్నీ తిరిగి చుట్టేసినట్టే. ఇవి చూడడం అయిపోయాక ఇంకా ఇంటికి బయలుదేరిపోవడమే. వెదర్ కూడా బాగాలేదు.
ఇదిగోండి జూ పార్క్ తిరిగి చూడడం అయితే అయిపోయింది. ఇంటికి బయలుదేరిపోయాము. వచ్చే దారిలో పెట్రోల్ బంక్ ఉంటే మా వారైతే పెట్రోల్ కొట్టిస్తున్నారు. టింకు టింకు ఈ ప్లేస్ ఏంటో తెలుసా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీ పెరంబూరు ఊర్లో చనిపోయారంట. చనిపోయిన ప్లేస్ ఇదేనంట. వాళ్ళైతే చాలా పెద్దగా ఉంది. వీడియో తీయడానికి అవ్వలేదు. వెదర్ కూడా బాలేదు. చాలా అంటే చాలా ఎకరాల్లో ఉంది. పెద్దగా ఉంది వాల్. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. మా వారు పిల్లలున్నారు కదా, ఇంటికి తొందరగా వెళ్ళిపోదామని బయలుదేరితే 4 o'clock వెళ్లాల్సిన వాళ్ళం కాస్త 7 అయ్యింది. మధ్యలో వర్షం అయితే దంచి కొట్టింది. ఆ వర్షానికి పిల్లలు నానిపోతారేమో అని చికెన్ సెంటర్ దగ్గర ఆగిపోయాము. వర్షం చూడండి ఎంత గట్టిగా కొడుతుందో. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.